సార్ పంచతంత్ర కథలు చాలా చక్కటి వివరణ, చాలా మంచి మంచి నీతి కథలు చెప్తూ ఉన్నారు. గత కథలో మనం జింక ఎంత తెలివిగా తప్పించుకుంది అనేది, పిల్లలకి ఎంత తెలివితేటలు ఉండాలి అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఒక స్పాంటేనియస్గా ఒక థాట్ అనేది రావటం లైఫ్ అనేది ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ అవుతుంది ఎవరికైనా కూడా. ఆ టైంకి ఎలా స్పందించాం అనేదే ఇంపార్టెంట్. సో అలాంటి కథని చాలా చక్కగా చెప్పారు. సో ఇప్పుడు మరో కథ, ఏం కథ చెప్పబోతున్నారు పంచతంత్ర కథల ద్వారా? ఆ కథల క్రమంలోనే అది ఎలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకి లఘుపతనకం అనే కాకి హిరణ్యకుడు అనే ఎలుక స్నేహాన్ని కోరి వచ్చినప్పుడు ఈ కొత్త వాళ్ళని నమ్మకూడదనే ఒక పరంపరలో ఈ కథలన్నీ మనం చెప్పుకున్నాం. చివరికి ఇవన్నీ చెప్పాక అప్పుడు ఆ ఎలుక ఈ కాకిని నమ్ముతుంది. ఆ రెండింటి మధ్య బాగా స్నేహం అల్లుకుంటుంది. అవి కలిసి అడవిలో జీవిస్తూ ఉంటాయి, కాకి ఎలుక. కొంతకాలం తర్వాత కాకి అంటుంది, నాకు ఆహారం ఇక్కడ దొరకడం లేదు, మనం వేరే ప్రదేశానికి వెళదాం. ఇప్పుడు అంతే కదా, వలస జీవులు కూడా ఒక చోట వాళ్ళకి జీవనోపాధి లేకపోతే మరి పక్క ఊరికో మరో ఊరికో అలా వలస వెళుతూ ఉంటారు. ఈ పక్షులు కూడా అలాంటిదే. అయితే అక్కడ ఆహారానికి నాకు ఇబ్బందిగా ఉంది, మరో చోటికి వెళదామని చెప్పేసి ఆ కాకి అనటం. ఈ ఎలుక కాకి రెండు కలిసి దండకారణ్యం అనేటువంటి ఒక ప్రదేశానికి వెళతాయి. దండకారణ్యం అంటే మనం ఇప్పుడు చెప్పుకుని మనం ఉంటున్నటువంటి ప్రదేశం అంతా దండకారణ్యపురం రామాయణంలో చెప్పారు. ఇప్పుడు ఈ భద్రాచలం ఈ ప్రాంతాలన్నీ కూడా చారిత్రకంగా అక్కడ మధ్య మధ్యలో కొన్ని అట్లాంటి ప్రదేశాల పేర్లు ఈ కథల్లో వస్తాయి. కొన్ని రాజుల పేర్లు వస్తాయి, కొన్ని పట్టణాల పేర్లు వస్తాయి. అలా ఈ కాకి ఎలుక రెండు కూడా దండకారణ్యానికి వెళితే ఆ దండకారణ్యంలో కర్పూర గౌరవం అనేటువంటి ఒక సరస్సు ఉంటుంది, ఒక లేక్, ఒక సరోవరం. ఆ సరోవరంలో మామూలుగా సరస్సుల్లో చెరువుల్లో ఈ తాబేళ్ళు ఉంటాయి. అందులో మందరుడు అనేటువంటి ఒక తాబేలు ఉంటుంది. ఈ మందరుడనే తాబేలుకి ఈ లఘుపతనకం అనేటువంటి కాకికి పూర్వం నుంచి స్నేహం ఉంది. ఆ స్నేహం వల్లే ఈ ఆహారం కోసమని ఇవి ఆ స్నేహితుడి దగ్గరికి వచ్చాయి. రాగానే అప్పుడు ఆ స్నేహితుడు, ఆ మందరుడు అనేటువంటి తాబేలు పైకొచ్చి ఆ కాకిని చూసి, మిత్రమా చాలా కాలం తర్వాత నువ్వు వచ్చావు, చాలా సంతోషం అని ఆ తాబేలు బయటికి వచ్చి వీటితో మాట్లాడుతూ, నీతో పాటు ఉన్నటువంటి ఈ మిత్రుడు ఎవరు అంటే ఆ మిత్రుడు హిరణ్యకుడు అనేటువంటి ఎలుక, నా మిత్రుడు అది ఇది అని చెప్తుంది. సరే అని ముగ్గురు కొంతకాలం గడిచాక అప్పుడు ఆ హిరణ్యకుడు అంటాడు, అసలు ఎందుకు మీరు ఒక ప్రదేశాన్ని వదిలి ఎందుకు రావలసి వచ్చిందంటే ఆహారం కోసం వచ్చాము అని చెప్పి లఘుపతనంగా చెప్తుంది. అంటే మరి ఆహారం ఇక్కడ దొరుకుతుందా అంటే, పూర్వం నాకు ఇలాంటి ఒక అనుభవం ఎదురైంది. పూర్వం నేను ఒక అవంతిపురం అనేటువంటి ఒక రాజ్యంలో నేను ఉండేదాన్ని, ఎలుక చెప్తుంది లఘుపతనకం. అక్కడ నేను ప్రతిరోజు సన్యాసులు ఉండేటువంటి ఒక మఠం, ఒక పట్టణం, ఆ పట్టణంలో ఒక మఠం, ఆ మఠంలో సన్యాసులందరూ కూడా, సన్యాసులు అనగానే ఉదయం అంతా కూడా ఆ పట్టణంలో తిరిగి భిక్షం తీసుకుని సాయంత్రానికి అక్కడ చేరుకుంటారు. ఆ మఠంలో వీణానాథుడు అనేటువంటి ఒకతను, తర్వాత మరొకతను, ఇద్దరు సన్యాసులు ఉంటారు. ఈ ఇద్దరు సన్యాసులు ప్రతిరోజు నిత్యం తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఆహారం ఏదైతే ఉందో అదంతా కూడా తిన్నంత వరకు తినేసి ఆ మిగతాదంతా కూడా పైన అటక మీద, ఉట్టి అంటాం కదా, ఆ ఉట్టి మీద దాచిపెడుతూ ఉంటారు. హిరణ్యకుడు అనేటువంటి ఎలుక పూర్వం ఎప్పుడో తన జరిగిన కథ వీటికి చెబుతోంది. ఎందుకు ఆహారం కోసం వెతుకుంటూ ఇంత దూరం వచ్చారు అంటే, పూర్వం నాకు ఈ విధంగా ఒకటి జరిగింది, అందుకని ఆహారం కోసం ఒక ప్రదేశంలో ఉండటం మనకు గడవనప్పుడు వేరే ప్రదేశానికి వెళ్ళడంలో తప్పు లేదు అనేటువంటి ఒక విషయం ఇందులో చెప్పబడింది. ఆ విధంగా ఎలుక ప్రతిరోజు ఆ సన్యాసులు తెచ్చినటువంటి ఆహారం అంతా కూడా పైన పెట్టినప్పుడు రాత్రిళ్ళు వచ్చి ఆ ఎలుక
కొద్ది కొద్దిగా ఆ ఆహారం అంతా తీసుకుని తిని వెళుతూ ఉండేది. ఇది ఈ సన్యాసులు మళ్ళీ ఉదయం లేవగానే పైన పెట్టిన ఉట్టిలో అంతా కూడా ఆహారం చల్లాచెదురై పడి ఉండటంతో ఇక్కడ ఎలక ఏదో వచ్చి ఇక్కడ మన ఆహారాన్ని దొంగిలిస్తున్నాయని చెప్పేసి ఒకరోజు ఎవరైతే ఆ వీణానాథుడు ఇంకొక అతను ఇద్దరు స్నేహితులు ఉంటారు, వాళ్ళు నిద్రపోయేటప్పుడు అతను ఒక దుడ్డు కర్ర తీసుకుని రాత్రిళ్ళంతా మెలకువతో పైన ఆ ఎలక వచ్చి ఆ అటక పైన ఆ ఉట్టిలో ఉన్న అన్నం మెతుకులు అవి ఇవి తింటూ ఉన్నదంతా చూసి, ఆహారం దాచిపెడుతుందంతా తింటూ ఉంది చూసి ఆ కర్రతో ఆ నేల మీద కొడుతూ అరుస్తూ ఉంటాడు. అప్పుడు పక్కన ఉన్నటువంటి ఆ స్నేహితుడు తెల్లవాళ్ళు ఏమిటి నిద్రపోనివ్వకుండా ఈ శబ్దం ఏంటి, అంతరాయం అవుతుంది నిద్రకి, ఏం చేస్తున్నా అంటే ఒక ఎలుక వచ్చి ప్రతిరోజు నేను దాచిపెట్టిన ఆహారాన్ని అంతా అది దొంగిలిస్తోంది, కాబట్టి ఆ ఎలుక కోసమని నేను ఈ కర్రతో శబ్దం చేసి దాన్ని పారిపోయేటట్టుగా చేస్తున్నాను. అప్పుడు అతను అంటాడు, ఒక ఎలుకకి అంత పైకి ఎగిరేటువంటి శక్తి ఎలా వచ్చింది అంటే, మామూలుగా ఎలుకలు పైన అంతా తిరుగుతూ ఉంటాయి కదా, అవి ఎలా వచ్చాయి అంటే దానికి ఒక కారణం ఉంటుంది. అంటే ఒక మనిషికి ఒక శక్తి రావాలన్నా, ఒక పని చేయాలన్నా దాని వెనక ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ ఎలుకకి ఎలా ఆ శక్తి వచ్చింది అనేది తెలుసుకోవడానికి వీణానాథుడు అనేటువంటి వాడు ఒక కథ చెప్తాడు. మళ్ళీ కార్యకారణ సంబంధానికి ఏమిటి సంబంధించిందంటే, నేను ఒకరోజు ఒక ఇంటికి భిక్షకు వెళ్ళాను. సన్యాసులు ఇంటింటికి తిరిగి భిక్షకు వెళ్ళాను. ఒకరోజు భిక్షకు వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమాని ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆయన భార్యతో, ఆ ఇల్లాలతో, రేపు మన ఇంటికి కొంతమంది అతిథులు వస్తున్నారు, వాళ్ళకి భోజనం పెట్టాలి, ఆ భోజనం ఏర్పాట్లు చెయ్యమని భార్యతో చెప్తాడు. ఈ వీణానాథుడు భిక్షానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమాని భార్యతో చెప్తున్న సంభాషణ అంతా విని ఆ కథను వీళ్లతో చెప్తూ ఉన్నాడు, తన స్నేహితుడితో చెప్తూ ఉన్నాడు. ఆ ఎలుకకి ఎలా శక్తి వచ్చింది, ఆ శక్తి కోసం నువ్వు ఈ కర్రతో ఇలా ఇంత ప్రయత్నం చెయ్యాలా అంటే, ఒక ప్రయత్నము, ఒక కారణము, ఒక కార్యము, ఈ మూడింటి యొక్క అంశం ఇందులో ఈ కథలో మనకు కనపడుతుంది. ఆ భర్త ఏం చెప్తాడంటే, రేపు మన ఇంటికి అతిథులు వస్తారు, వాళ్ళకి కావలసిన భోజనం ఏర్పాట్లన్నీ చెయ్యమని చెప్తాడు. అప్పుడు ఆ భార్య అంటుంది, వాళ్ళు చాలా పేదవాళ్ళు. భార్య అంటుంది, భార్య వాళ్ళ పని ఏమిటి, ఒక ఇల్లాలు పని ఏమిటంటే, భర్త ఇంట్లో సరుకులు అవి అన్నీ తెచ్చి పెడితేనే నేను వంట చేస్తాను, కాబట్టి ఇంట్లో నువ్వు సరుకులు తెస్తే కదా నేను వంట చేసేది, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి, రేపేమో మరి వాళ్ళకి అతిథులని పిలిచావు, భోజనం అంటున్నావు, మరి ఇంట్లో సరుకులు లేవు, నువ్వేమీ సరుకులేమీ తీసుకురాలేదు. అప్పుడు అతను అంటాడు, ఉన్నంతలోనే మనం సర్దుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్, అంటే మనం ఆడంబరాలకు వెళ్ళకూడదు, మనకెంత కలిగిందో అంతే ఇతరులకు పెట్టాలి, అందులోనే తృప్తి పొందాలి, దాని ద్వారానే పుణ్యం సంపాదించాలి. లేని దానికి పోయి అప్పులు చేసి ఆడంబరాలు చేసి మనం గొప్పలు పోవద్దు. కాబట్టి ఇంట్లో ఏమున్నాయి అని అడుగుతాడు. ఆ ఇల్లాలు ఏం చెబుతుందంటే, ఇంట్లో బియ్యము నువ్వులు మాత్రమే ఉన్నాయి అని చెప్తుంది. సరే, ఆ బియ్యం నువ్వులే వాళ్ళకి రేపు మనం ఆహారంగా మనం పెడదాం, వాటినే నువ్వు తయారు చెయ్యి అంటుంది. సరే అని చెప్పేసి ఆ ఇల్లాలు ఏం చేస్తుంది, ఆ నువ్వులని కడిగి అవి ఎండలో ఆరబెడుతుంది. ఆరబెట్టి వాటిని దంచి పప్పు చేసి ఏదో వంటకం తయారు చేయడానికని ఆ నువ్వులు కడిగి గాలికి ఆరబెట్టి బయట ఆరుబైన పెరట్లో ఆరబెడితే, ఆ నువ్వులను ఆ చుట్టుపక్కల ఉన్న కోడి వచ్చి ఆ నువ్వు పప్పు నువ్వంతా కూడా దంచేసి కడిగి దంచి ఆరబెట్టినప్పుడు ఆ కోడి వచ్చి ఆ నువ్వులన్నీ కూడా కెలికి పాడు చేస్తుంది. అప్పుడు ఈ భర్త చూస్తాడు, రేపు మనం అతిథులను పిలిచాం, వాళ్ళకి శుద్ధి శుభ్రంతో ఆహారం పెట్టాలనుకున్నాం, నువ్వు చేసిన నువ్వులన్నీ కూడా మరి పాడైపోయాయి, మళ్ళీ వేరే నువ్వులు తీసుకురా అంటే, ఈ పప్పు చేసిన నువ్వుల్ని ఎవరు తీసుకొని మళ్ళీ నాకు నువ్వులు ఇస్తారు అంటే, మరి రేపు మరి మనం భోజనానికి పిలిచాం, వ్రతభంగం అవుతుంది, నువ్వేం చేస్తావో చూడు, ఆలోచించు అంటే, ఆ ఇల్లాలు ఏం చేస్తుంది, ఆ నువ్వులన్నీ తీసుకెళ్ళి పక్కింటి మరొక ఇంటి ఇల్లాలి దగ్గరికి వెళ్ళి, పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఆవిడికి, అమ్మ నేను ఇలా మా ఇంట్లో నువ్వు పప్పు చేసుకున్నాం,
కానీ అది ఇప్పుడు మాకు పనికి రాకుండా పోయింది, ఇవి తీసుకొని నువ్వులు నాకు ఇస్తావా అని అడుగుతుంది. ఆమె ఏం చేస్తుంది, అవి దంచినటువంటి నువ్వులు కదా, కాబట్టి మనం అది ఇంకా మనకు రెడీలీ అవైలబుల్ కదా అని ఆవిడ వెంటనే ఆ నువ్వులు తీసేసుకొని మామూలు దంచిన నువ్వు పప్పు తీసుకొని మళ్ళీ మామూలు నువ్వులు ఇచ్చేస్తుంది. ఇది ఆమె భర్త చూస్తాడు. ఏమిటి నువ్వు ఎందుకు తీసుకున్నావు అవి అంటే, అయ్యో అదేంటండి ఆవిడ, ఇప్పుడు మనం బియ్యం ఏమైనా ఉంటే అన్నీ చెరిగి చేసి శుభ్రం చేసుకున్న బియ్యం తీసుకొని మామూలుగా శుభ్రం లేని బియ్యం ఇవ్వడానికి మనకి పని తగ్గినట్టే కదా అని ఆమె ఆ విధంగా ఆలోచించి అవి తీసుకుంటుంది. కానీ ఆ భర్త అంటాడు, లేదు ఇందులో ఏదో కారణం ఉంది, కారణం లేకుండా ఏ పని ఉండదు, ఆమె శుభ్రపరిచినటువంటి ఆ నువ్వులు తెచ్చి నీకిచ్చి నువ్వు శుభ్రం చేయనటువంటి నువ్వులను అడిగి తీసుకువెళ్ళింది అంటే ఏమిటి కారణం అని అతను అందులో ఏదో ఉంది అని చెప్పేసి అతను అనుమానిస్తాడు. అసలు సంగతి ఏంటి, ఆ కోడి కెలికినందువల్ల అది అపవిత్రం అయిందని చెప్పేసి భర్త అనటం వల్ల ఆవిడ తెచ్చింది. ఈ సంగతి తెలియకుండా ఆమె మళ్ళీ లేదు నువ్వులు ఇచ్చేసేయి అని చెప్పేస్తుంది. అది కథ, అది ముఖ్యం కాదు మనకి ఇక్కడ. ఈ వీణానాథుడు ఈ కథ ఈ స్నేహితుడికి చెప్తున్నప్పుడు ఏ కారణం లేకుండా ఏది కూడా జరగదు. కాబట్టి అక్కడ ఏ విధంగా అయితే ఒక కారణం ఉందో, అంటే ఒక మనిషి మనకి ఏదన్నా ఇప్పుడు మనకి అకారణంగా ఎవరో మనకి ఏదో తెచ్చిచ్చారనుకోండి, మనం అది తీసుకోవడంలో దాని వెనక ఏదో ఒకటి ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. కథ అలా ఏదో అలా చెప్పినా దాంట్లో ఉన్నటువంటి ఎస్సెన్స్ మాత్రం మనం ఇది. కాబట్టి ఇక్కడ వీణానాథుడు ఏం చేస్తాడు, ఆ ఎలుకకు ఆ శక్తి రావడానికి దానికి తగిన ఆహారం మనకి దొరుకుతుంది. కాబట్టి ఆ ఆహారం అంతా ప్రతినిత్యం అది దొంగిలించి అదంతా ఎక్కడ పెడుతుంది అది మనం గమనించాలి అని ఒకరోజు ఇద్దరూ కలిసి ఆ ఎలుక ఉన్నటువంటి ఆ కలుగు అంటాం మనం, ఎలుక ఉండేటువంటి ఆ చిన్న ఆ రంధ్రం చేసుకొని అది ఉండేటువంటి స్థలం, ఒకరోజు వీళ్ళు ఒక గుణపం తెచ్చి ఆ ఎలుక అదంతా ఆ కలుగునంతా కూడా పగలగొడతాడు. పగలగొట్టడంతో అందులో ఉన్న ఎలుకలన్నీ బయటకు వచ్చేసి చల్లాచెదురుగా పారిపోతాయి. అవి దాచుకున్నటువంటి అవి కొన్నాళ్ళకు సరిపడా ఆహారం దాచుకుంటాయి. చీమలు అంతే కదా, చీమలు ఎండాకాలం వచ్చి ఆహారం అంతా దాచుకొని వర్షాకాలం బయటికి రాకుండా ఉంటాయని మనం చిన్నప్పుడు కథల్లో కూడా చెప్పుకున్నాం. ఆహారం కావలసినవన్నీ కూడా చీమలు కానీ దోమలు కానీ ఎలుకలు కానీ అన్నీ సమకూర్చుకుంటాయి. అంటే ఇక్కడ ఏంటి, మనిషి తనకు కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చుకొని తన వరకే అది పరిమితం చేసుకున్నాడు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన మెసేజ్ ఏమిటంటే, వాళ్ళు కలుగు పగలగొట్టి ఆ ఆహారం అంతా చెల్లాచెదురు చేయటం, దాని సంతతంతా కూడా నలుదిక్కుల చెల్లాచెదురు కావటం, ఏకాకిగా ఈ ఎలుక మిగిలిపోయింది, అదే హిరణ్యకుడు. కాబట్టి దాని సంపదంతా కూడా పోయి, ఆహారం దొరికే అవకాశము పోయి చివరికి ఏకాకిగా మిగిలింది. ఇక్కడ ఈ కథ మందరుడు అనే తాబేలు, కాకి, ఈ ఎలుక మధ్యలో జరిగింది కదా. ఆ ఎలుక ఎందుకు ఇక్కడ ఆహారానికి వచ్చినప్పుడు, నేను ఈ విధంగా గతంలో చేశాను, నాకు ఇలా నా అన్యాయం జరిగింది, నా ఆస్తులు పోయాయి, నా అన్నీ పోయాయి, నా సంతతి పోయింది, నా పరివారం పోయింది, నేను ఏకాకిగా మిగిలినప్పుడు ఆ తాబేలు, మందరుడు అనే తాబేలు అంటుంది, నువ్వు చేసిన దాంట్లో ఒక పెద్ద దోషం ఉంది. నువ్వు ప్రతిరోజు ఆహారం అంతా తెచ్చి నువ్వు కూడబెట్టుకొని నీ పిల్లలకి, నీ సంతతికి, నీ వాళ్ళకి పెట్టుకొని దాచిపెట్టావు. కానీ నీకెంత అవసరమో అంతే పెట్టుకొని మిగతాదంతా కూడా ఇతరులకు పంచలేదు. కాబట్టి నువ్వు లోభి గుణాన్ని ప్రదర్శించావు. కాబట్టి లోభత్వము అంటే పిసినారితనం. నువ్వు పిసినారితనంగా ప్రవర్తించావు కాబట్టి నువ్వు వాళ్ళ ఏకాకిగా మిగిలావు, ఆహారం లేకుండా దరిద్రంతో బాధపడుతున్నావు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా మనం సంపాదించింది మనకెంత అవసరం అంతే పెట్టుకొని మిగిలినది అవసరం ఉన్న వాళ్ళకి, ఇతరులకి పంచాలి. నువ్వు ఆ పని చెయ్యలేదు. నువ్వు ఆ పని చేయకుండా అది అంతా నువ్వే తెచ్చిపెట్టుకున్నావు, నువ్వే దాన్ని దాచుకున్నావు. కాబట్టి ఇవాళ నువ్వు అది పడ్డావు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ పిసినారితనమే ఇవాళ నీకు ఇటువంటి కష్టాన్ని తెచ్చిపెట్టింది. కాబట్టి లోకంలో పిసినారితనం అనేది ఉండకూడదు. పూర్వం పిసినారితనంతో
బాధపడినటువంటి మరొక కథ ఉంది, ఆ కథ నీకు చెబుతాను అని తాబేలు మరొక కథ చెబుతుంది. విన్నారు కదా, ఇలాంటి కథలు విన్నప్పుడే మనకి చిన్నప్పుడు నానుడి గుర్తొస్తూ ఉంటుంది. పోయేటప్పుడు ఏదన్నా కట్టకపోతావా, ఎందుకురా ఇంత పిసినారితనం చూపిస్తావు అని. చాలా మటుకు మనం ఇంట్లో కూడా మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా పరులకి సహాయం చేయడంలో చాలా తృప్తి ఉంటుంది. ఒకసారి ప్రయత్నించాలి అని పిల్లలకి చెప్పి చూడండి. ఎలా అనిపించింది ఈ కథ? మీరు ఎక్కడైనా విన్నారా? మీరు ఎప్పుడైనా ఇలాంటి కథల్ని చూడటం జరిగిందా? ఎక్కడైనా చదవడం జరిగిందా? ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. పిల్లలందరికీ కూర్చోబెట్టి, ముఖ్యంగా సమ్మర్ నడుస్తుంది కాబట్టి సమ్మర్లో ఇలాంటి కథల్ని, నీతి కథల్ని చెప్పే ప్రయత్నం చేయండి. నేను ముందుగా చెప్పినట్టుగా పిల్లలు ఖచ్చితంగా ఉన్న నీతిని గ్రహించి మంచి భాషని, మంచి ప్రవర్తనని ఖచ్చితంగా అలవర్చుకుంటారు. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి వీడియోని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.